నీతులు బూతుల నుంచి మ్యాటర్ డెవలప్మెంట్ వైపు టర్న్ తీసుకుంది. మచిలీపట్నానికి ఎవరేం చేశారు అనే లెక్కల సంగతి ఎలా ఉన్నా మంత్రిగా పేర్ని నాని బందరికి ఏం చేశారో చెప్పాలంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. ప్రతిగా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. దశాబ్దాలు కాదు శతాబ్దాల చరిత్రను చూసుకున్న బందర్ అభివృద్ధిలో తన మార్క్ ఉందన్నారు ఆయన. అయ్యా, ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు, నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా. ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా? నీతుల నాని అని సవాలు విసురుతున్నా. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా, మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు. ఆయన చెప్తాడు 5 ఏళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేర్ని నానికి ఉందా అని. ఎస్, దమ్ముంది, ధైర్యం ఉంది. 5 ఏళ్లలో నేనేం చేశాను, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది. కృష్ణా జిల్లాకి దశాబ్దాలుగా కూడా కాదు, శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నానినే. నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నాని తీసుకొచ్చాడు.